ఎక్సలెంట్ ఆప్షన్ అంటే ఏంది? ఎస్, ఎక్సలెంట్ ఆప్షన్ అంటే ఏం లేదు. ఇక్కడ మీకు ఎస్, రన్ టైంలో ఎంతైతే స్టోరేజ్ స్పేస్ కావాలో అంత స్టోరేజ్ స్పేస్, రన్ టైంలో మీకు ఎంత స్టోరేజ్ స్పేస్ కావాలో తెలియదు. వీ డోంట్ నో హౌ మచ్ స్పేస్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ద రన్ టైం. కాబట్టి సపోజ్ రన్ టైంలో మీకు 200 GB స్పేస్ అవసరమైందని మీరు అనుకున్నారనుకోండి. ఇలాగా పీవీసీ మీరు క్లెయిమ్ చేశారనుకోండి. ఎస్, ఆ రిక్వెస్ట్ గోస్ టు సమ్వన్ ఎల్స్. ఇక్కడ ఈ వ్యక్తికి వస్తుంది రిక్వెస్ట్. ఈ వ్యక్తి ఏం చేస్తాడు? డైరెక్ట్గా గో టు కన్సర్న్ ఏడబ్ల్యూఎస్ ప్రొవైడర్స్. అర్థమైందా? ఏడబ్ల్యూఎస్ ప్రొవైడర్స్ అంటే సారీ, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్. ఆ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లో ఏడబ్ల్యూఎస్, ఏడబ్ల్యూఎస్లో ఈబిఎస్. ఎస్ ఎస్, అర్థమైంది. వీడు ఇచ్చింది ఎంత? 200 GB. 200 GB మాత్రానికే ఈ వాల్యూమ్ తయారు చేసి పడేస్తుంది ఈ వేడు. ఓకే, అప్పుడంతా 200 GB మాత్రమే. పీవీ పర్సిస్టెంట్ వాల్యూమ్ 200 GB విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికలీ బై దిస్ ఫెలో. ఈ పర్సన్ ఏం చేస్తాడు అంటే, ఈ పర్సన్ ఇదే డైనమికల్గా పనిచేస్తాడు. ఎస్, మనకు అవసరమైనంత మాత్రమే ఎస్ పర్సిస్టెంట్ వాల్యూమ్ తయారు చేయగలిగే శక్తి తన దగ్గర ఉంది. ఓకే ఓకే, అంటే ఇప్పుడు మనం రన్ టైంలో ఒక 300 GB అడిగాం అనుకోండి. ఎస్ ఎస్, స్టోరేజ్ స్పేస్. The request goes to this fellow, and this fellow is consulting this AWS and take this 300 GB from them. అంతే. ఎక్కడి నుంచి? AWS నుంచి. ఎలాగ ఇదంతా జరిగింది? ఆటోమేటిక్గా. అయితే ఈ పర్సన్కి మనం ఇన్స్ట్రక్షన్స్ చెప్పాలా? ఇన్స్ట్రక్షన్స్, ఈ పర్సన్కి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలా? హే పర్సన్, ఇదిగో రన్ టైంలో నీకు ఇలా రిక్వెస్ట్ వస్తుంది, తీసుకున్న తర్వాత పలాని పర్సన్ దగ్గరికి వెళ్ళు. అంటే పలాని పర్సన్ దగ్గరికి వెళ్ళాలంటే ఏంది? ఏడబ్ల్యూఎస్, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ పేరు మనం అక్కడ మెన్షన్ చేయాలి. బాబు, ప్రొవైడర్ ఏడబ్ల్యూఎస్ మాత్రమే, అక్కడికి వెళ్ళు. ఆ, ఇప్పుడు ఇదేంది? ఎస్, అంటే ఇక్కడ మనము కొంత స్క్రిప్ట్ రాస్తాం బాస్, దాన్నే మనం యామిల్ స్క్రిప్ట్ అంటాం. ఈ యామిల్ స్క్రిప్ట్ అనేది ఎస్ మనం రాస్తే అప్పుడు యామిల్ స్క్రిప్ట్లో ఉన్న పరంగా ఇదంతా జరుగుతూ ఉంది. మరి ఈ వ్యక్తిని ఏమని పిలుస్తారు? ఈ వ్యక్తిని మనం ఏమని పిలుస్తారంటే స్టోరేజ్ క్లాస్. ఏం సార్ సపరేట్గా డిఫరెంట్గా ఉంది ఏంటి? అవును, స్టోరేజ్ క్లాస్. ఈ స్టోరేజ్ క్లాస్ విల్ గివ్ యూ ద స్టోరేజ్ ఫర్ యువర్ అప్లికేషన్ స్టోరేజ్. అంతే, అర్థమైందా? అంటే ఫర్ యువర్ డేటా స్టోరేజ్ పర్పస్ ద స్టోరేజ్ క్లాస్ విల్ గివ్ యూ యాజ్ మచ్ యాజ్ యూ కెన్ ఇన్ ద రన్ టైమ్ డైనమికల్లీ. ఎస్, డైనమిక్గా మీకు ఎప్పుడు ఎంత కావాలంటే అంత ఇస్తుంది. గతంలో లాగా వేస్టేజ్ అనేది లేదు ఇక్కడ. మీకు ఎంత కావాలి? ఎస్, క్లైమేట్. మీకు ఎంత కావాలో క్లైమేట్. ఎస్ ఎస్, the client will be coming to this storage class, and the storage class will be going to AWS and take this EBS. Okay, volume, that means what? Volume, and give it to you. That's it. This is also called as a PV అంటున్నాం. ఎక్కడ మనం PV అంటే ఎక్కడ అంటున్నాం మనం? క్యూబర్నెటిస్ క్లస్టర్లో మనం PV అంటున్నాం. క్యూబర్నెటిస్ టెర్మినాలజీలో మనం PV అంటున్నాం. PV పర్సిస్టెంట్ వాల్యూమ్ అంటున్నాం. ఎస్, ద పర్సిస్టెంట్ వాల్యూమ్ విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికల్లీ, డైనమికల్లీ. ఎస్, మనతో సంబంధం లేకుండా. గతంలో ఏమరిగేది? డైనమిక్ కాదు, అక్కడ ఆటోమేటిక్ సిస్టమ్ లేదు. ఎస్, మాన్యువల్గా మనం తయారు చేసేవాళ్ళని, అది దానికి అటాచ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు, మొత్తం ఆటోమేటిక్. ఆటోమేటిక్ అంటే స్క్రిప్ట్ రాస్తాం ఇక్కడ. ఓకే ఓకే, స్టోరేజ్ క్లాస్. ఎస్ ఎస్, అంటే మనం స్టోరేజ్ క్లాస్ అంటే ఎస్సీ అని రాసి, అంటే వాట్ కైండ్ ఆఫ్ రిసోర్స్ యూ వాంట్? స్టోరేజ్ క్లాస్ ఎస్సీ కావాలి నాకు. ఎస్సీ కరెక్టే. ఎస్సీ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? డేటా అనే సారీ స్టోరేజ్ వాల్యూమ్ అనేది ఎస్, ఏడబ్ల్యూఎస్ నుంచి తెచ్చుకోవాలి. ఇది స్క్రిప్ట్ రూపంలో రాస్తాం. పైన స్టోరేజ్ క్లాస్ రాసి కింద ఏడబ్ల్యూఎస్ రాస్తాం. ఎక్కడ? స్క్రిప్ట్లో. ఏ స్క్రిప్ట్ ఇది? యామిల్ స్క్రిప్ట్. ఈజీనా? డెడ్ ఈజీ. ప్రపంచంలో ఏ స్క్రిప్ట్ అయినా కష్టమేమో కానీ ఇది మాత్రం డెడ్ ఈజీగా ఉంటుంది. ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్ ఏది? యామిల్ స్క్రిప్ట్. ఎనీబడి కెన్ అండర్స్టాండ్ దిస్ లాంగ్వేజ్, నో ప్రాబ్లం. ఎస్, ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజే. మీరు స్క్రిప్ట్ రాసేటప్పుడు మీకే చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. స్క్రిప్ట్ రాసేటప్పుడు మీకే చాలా ఈజీగా అర్థమైంది. అంటే సార్ మాకు చెప్పేది ఇప్పుడు మీరు స్టోరేజ్ క్లాసు, ఆ తర్వాత పీవీ, ఆ తర్వాత గివింగ్ టు ఎస్ కన్సర్న్డ్ పాడ్, అంతే. ఎందుకు? డేటా స్టోరేజ్ పర్పస్ కోసం, వాళ్ళ డేటా స్టోరేజ్ పర్పస్ కోసం మనం అలా చేస్తున్నాం. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? వెనెవర్ ద ఎస్ ద రిక్వెస్ట్ ఈస్ కమింగ్, then whenever the request is coming, the coming request goes to storage class,
ఓకే, రిక్వెస్ట్ అనేది స్టోరేజ్ క్లాస్కి రీడైరెక్ట్ అవుతుంది. ఆ రీడైరెక్ట్ అయిన తర్వాత స్టోరేజ్ క్లాస్ గోయింగ్ టు ద కన్సర్న్డ్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అండ్ టేక్ ద స్టోరేజ్ వాల్యూమ్, దట్ మీన్స్ టేక్ దిస్ డేటా స్టోరేజ్ ఫ్రమ్ ద ఏడబ్ల్యూఎస్. దట్ మీన్స్ వాట్, క్రియేటింగ్ ఏ పీవీ అంటారు దాన్ని, అదే పీవీ. అంతే. అక్కడ మనం 300 అడిగాం కదా, 300 GB పర్సిస్టెంట్ వాల్యూమ్ని తయారు చేసి పడేస్తుంది ఎవరు, ఈ స్టోరేజ్ క్లాస్. ఎలాగా, డైనమికల్గా. డైనమిక్ అంటే ఏంది, ఎంత కావాల్సింది అంత, రన్ టైం. ఇక మాన్యువల్గా కాదు, రన్ టైం. ఎస్, మీన్స్ 200 GB ఆర్ 300 GB వాల్యూమ్ విల్ బి క్రియేటెడ్ అండ్ అలొకేట్ టు ద క్లస్టర్. అంతే సింపుల్గా చెప్పాలంటే. దీని అంతటికి ఎట్లాగా, దీని అంతటికి మనం స్క్రిప్ట్ రాస్తాం. స్క్రిప్ట్. మరి ఆ స్క్రిప్ట్ అంతా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి. స్క్రిప్ట్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఈ పాయింట్స్ ఏమేమి రాయాలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. అదే స్క్రిప్ట్ రియల్ టైంలో ఉంటుంది, అంతే సింపుల్గా. ఆహా, ఓకే. సో రియల్ టైంలో జరిగే స్క్రిప్ట్ ఏంటి, పర్సిస్టెంట్ వాల్యూమ్కి ఒక స్క్రిప్ట్ రాస్తారు అక్కడ ఆ సైడ్లో. అయ్యా బాబు, నాకు 200 GB కావాలి అని పర్సిస్టెంట్ వాల్యూమ్లో, అంటే పర్సిస్టెంట్ వాల్యూమ్కి సంబంధించి ఇక్కడ ఒక స్క్రిప్ట్ ఉంటుంది. ఇది కూడా ఏంది, ఇది కూడా యామెల్ స్క్రిప్టే. ఇట్స్ లైక్ ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్. ఓకే. ఆ పర్సిస్టెంట్ వాల్యూమ్ రిక్వెస్ట్ ఇలా ఎలా ఎలా వచ్చిన తర్వాత ఈ రిక్వెస్ట్ తీసుకునేది ఎవరయ్యా అంటే, ఎస్, స్టోరేజ్ క్లాస్. స్టోరేజ్ క్లాస్. ఆ స్టోరేజ్ క్లాస్ కంటే ముందే మనకు ఎవరు ఉంటారు మధ్యలో, ఎస్, మాస్టర్ నోడ్. మాస్టర్ నోడ్లో ఎవరెవరు ఉంటారు, ఏపీఐ సర్వర్ ఉంటుంది, కంట్రోలర్ ఉంటాడు, కంట్రోలర్ మేనేజర్ ఉంటాడు, స్కెడ్యూలర్ ఉంటారు, హెడ్సీడ్ ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని ఉపయోగించుకుని ఎలా ఎలా వచ్చి చివరికి స్టోరేజ్ క్లాస్కి రీచ్ అయింది. స్టోరేజ్ క్లాస్కి రీచ్ అయిన తర్వాత స్టోరేజ్ క్లాస్ అనేది ఏడబ్ల్యూఎస్కి వెళ్తాం, అంతే. ఇది ఎలా ఎలా చేయాలంటే మళ్ళీ ఇక్కడ ఒక స్క్రిప్ట్ రాస్తాం. దిస్ ఈజ్ వన్ మోర్ స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ ఏంది, ఇది కూడా యామెల్ స్క్రిప్టే. ఇది కూడా యామెల్ స్క్రిప్టే. ఇప్పుడు వెన్ ఐ ఎగ్జిక్యూట్ ద స్క్రిప్ట్, ఎలా ఎగ్జిక్యూషన్ చేయాలి సార్ స్క్రిప్ట్ని నేను చూపిస్తాను, నో ప్రాబ్లం. ఇది లైనెక్స్ అయినా మొత్తం లైనెక్స్లోనే జరిగింది ఇదంతా కూడా. లైనెక్స్ మిషన్స్లోకే మనం లాగిన్ అవుతాం, లైనెక్స్ మిషన్స్లోనే ఇవన్నీ చేస్తాం. పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లైమ్ అనేది మనమే చేస్తాం ఇక్కడ. పీవీ క్రియేషన్ కూడా మనమే చేస్తాం. స్టోరేజ్ క్లాస్ని ఏర్పాటు చేసి పీవీ క్రియేషన్ కూడా మనమే ఇక్కడ స్క్రిప్ట్ తయారు చేస్తాం. టోటల్గా అయిపోయిన తర్వాత ఎస్, మన పాడ్కి ఆ పీవీ అనేది ఎలా అటాచ్ అయిందో, ఎలా బౌండ్ అయిందో కూడా మనం తెలుసుకోవచ్చు. ఫైనల్ స్టెప్లు తెలుసుకుంటాం అనమాట. ఎస్, దిస్ ఈజ్ వాట్ పీవీ, పీవీసీ అండ్ స్టోరేజ్ క్లాస్. ఏంటి ఫ్రెండ్స్, పీవీ, పీవీసీ అండ్ స్టోరేజ్ క్లాస్. స్టోరేజ్ క్లాస్. ఆ పీవీ అంటే ఏంది, పర్సిస్టెంట్ వాల్యూమ్. పర్సిస్టెంట్ వాల్యూమ్, రైట్. పీవీసీ అంటే ఏంది, పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లైమ్. పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లైమ్, రైట్. స్టోరేజ్ క్లాస్ షార్ట్ నేమ్ ఏంది, ఎస్సి. ఎస్సి మీన్స్ వాట్, స్టోరేజ్ క్లాస్, అంతే సింపుల్గా చెప్పాలంటే. వెరీ వెరీ ఎక్సలెంట్ ఆప్షన్ బాస్, చాలా చాలా ఎక్సలెంట్ ఆప్షన్ ఏదైనా ఉందంటే క్యూబర్నెటిస్లో స్టోరేజ్ క్లాసే. ఎందుకంటే టైం వేస్ట్ అవ్వకుండా, ఎస్, స్టోరేజ్ వేస్ట్ అవ్వకుండా, కాస్ట్ తగ్గించుకోవడానికి ఎస్ ఉన్న ఆప్షన్ పేరే స్టోరేజ్ క్లాస్. ఇట్ విల్ గివ్ యూ ద స్టోరేజ్ డైనమికల్లీ వెన్ ఎవర్ యూ రిక్వైర్. దిస్ విల్ గివ్ యూ ద రిక్వెస్టెడ్ స్టోరేజ్ స్పేస్ ఫర్ యువర్ పాడ్, ఫర్ యువర్ క్లస్టర్. ఎస్, ఈ విధంగా స్టోరేజ్ క్లాస్ను ఉపయోగించి మనం చక్కగా నేర్చుకున్నాం. సరే సార్, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు యామెల్ స్క్రిప్ట్ రాయాలా? ఎస్, యామెల్ స్క్రిప్ట్ రాయాలి మనం. అంటే వాల్యూమ్ తయారు చేయడానికి, వాల్యూమ్ని ఎస్ క్లైమ్ చేయడానికి ఇవన్నీ మనం రాస్తాం. ఆ తర్వాత అసలు సార్, అసలు హౌ టు క్రియేట్ ఎ పాడ్, ప్లీజ్. హౌ టు క్రియేట్ ఎ పాడ్ స్క్రిప్ట్ చెప్పండి. ఎస్, ఆ స్క్రిప్ట్ వస్తుంది. అసలు పాడ్ అనేది ఎలా తయారు చేయాలి, ఆ స్క్రిప్ట్, యామెల్ స్క్రిప్ట్ అనేది చెప్పాలి ఫస్ట్ మీకు. ఓకే, ఆ తర్వాత ఇవన్నీ నెక్స్ట్ వస్తాయి ఇక. ఓకే ఓకే, అందుకోసం ఇవన్నీ ఆపాం. ఒకసారి థియరిటికల్గా స్ట్రాంగ్ అయితే ఎస్, దెన్ వీ గో ఫర్ స్క్రిప్టింగ్. స్క్రిప్టింగ్ కూడా ఏంది, యామిల్ స్క్రిప్టే. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది యామిల్ స్క్రిప్ట్, చాలా ఈజీగా అర్థమైంది మీకు. సో హౌ టు క్రియేట్ ఎ పాడ్, హౌ టు క్రియేట్ ఎ పీవీ, హౌ టు క్రియేట్ ఎ పీవీసీ. ఓకే, ఇది 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 ఈ ఆప్షన్స్ అన్ని ఎలా ఉపయోగించి మనం ఎస్ ఎలా ఎలా యామిల్ స్క్రిప్ట్ రాస్తామో నేను ఎక్సలెంట్గా, ఎక్స్ట్రాడినరీగా అవన్నీ యామిల్ స్క్రిప్ట్స్ అన్నీ చెప్తాను నీట్గా. చెప్పేసి మనం వర్క్లోకి దిగొచ్చు. అయితే దీన్ని టచ్ చేస్తే ఏంటంటే కొంత అమౌంట్ అనేది మీకు వస్తూ ఉంటుంది, మీకు కూడా వస్తుంది, ఛార్జ్ అయ్యిద్ది.
ఏది క్యూబర్నెటిస్ని టచ్ చేస్తే ఛార్జ్ అవుతుంది మీకు అట్లీస్ట్ 200-300 రూపీస్ రావచ్చు సంథింగ్. చెప్పలేము ఎంత తక్కువ అంటే ఫాస్ట్గా చేసేసి కంప్లీట్ చేసుకుంటే తక్కువే వస్తుంది. లేదు కొంత టైం ఎక్స్ట్రా స్పెండ్ చేస్తే ఒక 200-300 బిల్ వస్తుంది, మీకైనా సరే ఎవరికైనా సరే వస్తుంది. ఎందుకంటే విచ్ వీఆర్ యూజింగ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా రిసోర్సెస్ ఫ్రమ్ ద ఏడబ్ల్యూఎస్ నుంచి ఫ్రీ లిమిట్ క్రాస్ చేసి మన ఎక్స్ట్రా రిసోర్స్ను ఉపయోగిస్తున్నందువల్ల వాడు బిల్ ఇస్తాడు మనకు అంతే. అంతేగాని ఫ్రీనే, కాకపోతే మనం ఎక్స్ట్రా రిసోర్స్ కావాలి. ఎందుకు ఎక్స్ట్రా రిసోర్స్ కావాలంటే నార్మల్ వేలో సర్వర్స్ క్యూబర్నెటిస్కు సపోర్ట్ చేయవు. అందుకోను మనం ఎక్స్ట్రా రిసోర్స్ తీసుకుంటాం, అంటే ర్యామ్ అవ్వచ్చు, సిపియు అవ్వచ్చు, స్టోరేజ్ అవ్వచ్చు, ఇదంతా ఎక్స్ట్రా తీసుకుంటాం. కాబట్టి అప్పుడు మనకి ఏడబ్ల్యూఎస్ వాడు బిల్ ఇస్తాడు అంతే. వీ నీడ్ టు పే ద బిల్. ఎస్, సింపుల్గా చెప్పాలంటే అట్లా. అందుకోసం చాలా జాగ్రత్తగా స్క్రిప్టింగ్ అవన్నీ అర్థం చేసుకొని ఒకేసారి మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎస్, ఈజీగా అర్థమైంది అనమాట. ఎస్ ఫ్రెండ్స్.